ఈ రాబోయే 3 years వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు? ఎక్కువ మేము ఒకటి గొల్లాది బ్రిడ్జ్ అండి. గొల్లాది బ్రిడ్జ్ ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ చేయించి పూర్తి చేయించుదాం అన్నటువంటి ఆకాంక్ష. ఇంకొకటి 2 ఎత్తిపోతల పథకాలు మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు లోచర్ల, శివడ వలస, రాముడు వలస 2 ఎత్తిపోతల పథకాలు అప్పుడు ఆ రోజుల్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ కూడా పూర్తి టెండర్స్ ఓపెన్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, ఆగిపోవడం, తర్వాత లాస్ట్ గవర్నమెంట్ మరి చెప్పక్కర్లేదు, వాళ్ళు ప్రయారిటీసే లేవు. అది ఇప్పుడు మళ్ళీ రీఎస్టిమేట్ చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 33 crores మనం దాన్ని ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. అదొకటి అతి త్వరలోనే పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి బొబ్బిలి టౌన్లో రోడ్ వైడ్నింగ్ బాగా ట్రాఫిక్ చాలా ఊరు పెరిగిపోయి ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది బొబ్బిలిలోనే. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని ఒకటి పూర్తి చేయాలన్నటువంటిది నా ఆకాంక్ష. ఇంకా కొన్ని పర్మనెంట్, కొన్ని మౌలిక సదుపాయాలు, కొన్ని ఇంపార్టెంట్ తార్ రోడ్స్, కొంత డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఇతర సమస్యలన్నింటినీ కూడా మ్యాక్సిమం అట్లీస్ట్ నేను ఇచ్చినటువంటి హామీల్లో అట్లీస్ట్ 90% దాటి, నేనేదో 100%, 120% నేను అలాగా ప్రజలకు అబద్ధాలు చెప్పలేను. కానీ నేను కూడా దేవుణ్ణి కాను, నేను హ్యూమన్ బీయింగ్ని. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కష్టపడి ప్రజలకి మ్యాక్సిమం హామీలు అమలు చేద్దాం అన్నటువంటిది నా ఆకాంక్ష, నా అభిలాష. దానికోసం కృషి చేస్తున్నాను 100% చేస్తాను. తరగతి మించి నేను చేస్తాను.